హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్. మేము మా వెహికల్లో నిత్య పూజ కోనకి బయలుదేరామండి. నిత్య పూజ కోన అంటే శివుడు ఉన్న ప్లేస్ అన్నమాట. అది ఒక కొండ అండి. నియర్లీ మనం చాలా దూరం నడవాలి. దగ్గర 3 to 4 కిలోమీటర్స్ వరకు నడవాల్సి వస్తుందండి. డీప్ ఫారెస్ట్ అండి, లంకమల ఫారెస్ట్. ఇది చాలా ప్లెజెంట్ గా గ్రీనరీ, వాటర్ ఫాల్స్లు అలానే రకరకాలుగా ఉంటుందండి. స్టార్ట్ అయ్యాం నడవడం. చూడండి, మొత్తం రాళ్లే ఉంటాయన్నమాట కింద. వెళ్లే కొద్దీ చిన్న చిన్న స్టోన్స్, అవి కాస్త పెద్దవిగా, అలానే పెద్ద పెద్ద గుండ్లలో నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. సూపర్ ఫీల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మాఘమాసంలో శివరాత్రికి, అలానే కార్తీక మాసంలో ఇక్కడైతే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారండి. మేము నిన్న వెళ్ళాము, మండే కూడా జనాలు బాగానే ఉన్నారు. నేను కూడా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడికి నేను వెళ్ళడం 4th టైం అన్నమాట. ఫుల్ చెట్లండి, చాలా కూల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వర్షం కూడా పడుతుందండి లైట్ గా. ఎంత బాగుందో. ఇక్కడ ఫుడ్ కూడా రోజు దొరుకుతుందండి. నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది పైన టెంపుల్ దగ్గర. ఇక్కడ దారిలో ఐసులు కనపడితే తీసేసుకొని తింటూ వెళ్ళాము. మా బాబు ఇదొద్దు, కోన్ ఐస్ కావాలి అని అడుగుతున్నాడు. ఫైనల్ గా కోన్ ఐసే తీసుకొని తినేశాడు. ఇదైతే వద్దన్నాడు. ఇలా మళ్ళీ మేము నడవటం స్టార్ట్ చేసామండి. బిగినింగ్ లో మాత్రం ఇలానే ఉంటుంది దారి. మనం వెళ్లే కొద్దీ స్టోన్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది. నిత్య పూజ కోన అనేది ఒక అద్భుతం అండి. ఎంతో మందికి ఎన్నో రకాల తీరని కోరికలు పిల్లల విషయంలో కానీ, పెళ్లిళ్ళ విషయంలో కానీ ఖచ్చితంగా జరుగుతాయండి. అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఎవరైనా సరే ఏదైనా అనుకొని మొక్కుకొని వస్తే మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది. అంత పవర్ఫుల్. నేను విన్నదాని ప్రకారం ఇక్కడ రోడ్డు వేయించడానికి వచ్చిన కాంట్రాక్టర్ కి కలలో స్వామి కనిపించి, నా దగ్గరికి కష్టపడుతూనే రావాలి, ఇలా రోడ్లు వేయించడం వద్దు అన్నట్టుగా కలలో కనపడి చెప్పారని విన్నాను. నేను క్లారిటీగా తెలీదు. కానీ వెళ్ళేటప్పుడు బిగినింగ్ లో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళిన వారికైతే కొంచెం రిస్క్ గానే ఉంటుంది. అలవాటు లేకపోతే కాళ్ళు పెయిన్ రావడం అలా ఉంటుందన్నమాట. ఎక్కలేరు. బ్యాగ్ తెచ్చినది మా వారికి అప్పగిచ్చేసాము. బ్యాగ్ పట్టుకొని నెమ్మదిగా వస్తున్నారు. ఈ వే మొత్తం వెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి గ్రీనరీని. సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్లే వాళ్ళకి పెద్దగా రిస్క్ అనిపించదు. అక్కడక్కడ ఇలా శివలింగం రూపంలో మనకి స్వామి కనిపిస్తూ ఉంటారు. మధ్యలో ఈ చెట్లు పడిపోయాయండి కొన్ని చోట్ల, వర్షం వచ్చి ఈ మధ్య. చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. ఈ పడిపోయిన చెట్టు మొద్దు మీద అన్ని పుట్టగొడుగుల్లాగా ఇలా వచ్చేసాయండి. నేను టచ్ చేయబోతే మా వారు వద్దన్నారు. ఎందుకైనా మంచిది, టచ్ చేయకు, జస్ట్ వీడియో తీసుకో చాలన్నారు. ఎంత క్యూట్ గా ఉన్నాయో. రిటర్న్ లో చూస్తే మాత్రం పిల్లలు వీటిని తెంపి పడేశారండి అక్కడక్కడ. మా బాబు అయితే వాటిని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అయిపోయాడు. నన్ను చూసి మాకు నడక గ్యాప్ వచ్చిందండి. మా బాబు ముందు ఉన్నారు, మేము వెనక్కున్నాం. హాయ్ చెప్తున్నాడు నన్ను చూసాక. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనము వెళ్లే కొద్దీ మనకి ఎక్కడైతే వాటర్ కనపడుతుందో, వాటర్ కనపడిన వెంటనే మనకు అనిపిస్తుంది దగ్గరకు వచ్చేసామని. ఈ స్టోన్ తీసుకున్నానండి. స్నానం చేసేప్పుడు కాళ్ళు చేతులు రుద్దుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా గాని. చాలా స్టోన్స్ ఉంటాయండి ఇలాంటివి. అలానే నేను గంధం చెక్క సాదుకోవడానికి కూడా పలుచగా ఉన్న ఒక స్టోన్ ని తీసుకున్నాను. తర్వాత ఆ స్టోన్ ని నేను ఒక చెట్టు మొదట్లో దాచిపెట్టుకున్నానండి. వెయిట్ తీసుకొని ఎక్కడం ఎందుకు అన్నట్టు రిటర్న్ లో తీసుకుందామని అక్కడ పెట్టుకున్నాను. నేను పెట్టిన స్టోన్ అక్కడే ఉంది, ఇక్కడికి పోలేదు. అది ఇంటికి తెచ్చేసుకున్నాను. ఇలా స్టార్ట్ అయ్యాం కదా. చూడండి దారి ఎంత బాగుందో. ఇలా వెళ్తూ ఉన్నామండి మేమైతే. ఈ దారి అంటే ఈ ఊరు ఎక్కడా అని ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే, మాది కడప అండి. కడప నుంచి బిగిన్ అయ్యి సిద్ధవటం వెళ్ళాలి. సిద్ధవటం నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అది ఒక
విలేజ్ అండి. నిత్య పూజ కోనకు దారి అని పెట్టేసి ఉంటారు, అలా వెళ్ళిపోవాలి. ఈ ఫారెస్ట్ అయితే లంకమల ఫారెస్ట్ అన్నమాట. కడప సిద్ధవటం నిత్య పూజ కోన అన్నట్టు ఎవరిని అడిగినా అడ్రస్ కూడా చెప్తారన్నమాట. దారిలో మాకు కొండముచ్చులు, కోతులు రకరకాలవి కనిపించాయండి. అయితే అవి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వవు. చూడండి, వాటర్ కనపడిపోయింది అంటే మనం దగ్గరకు వచ్చేసామన్నమాట. వాటర్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయండి. ఇవి టేస్ట్ కూడా మినరల్ వాటర్ లాగా ఉంటాయన్నమాట. ఎన్నో ఆకులు, అలములు, వేర్లు, రాళ్ళు వీటిని ప్యూరిఫై చేసినట్టుగా చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నాయి. చూడండి, ఇందులో చేపలు కూడా ఉన్నాయి, పీతలు, చేపలు కూడా ఉన్నాయి వీటిల్లో. అయితే తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లాత్ తో ఫిల్టర్ చేసుకొని తాగేయచ్చు. కాసేపు ఆగిపోయాము వాటర్ చూసిన వెంటనే. అసలు వాటర్ ని చూస్తే ఎవరికైనా సరే కాసేపు ఆ సౌండ్ వినాలి, కూర్చోవాలి అనిపిస్తుంది. అలా ఉందన్నమాట అక్కడ. ఈ కొండ అంతా మామిడి చెట్లే ఉన్నాయండి. అందులోనూ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది. చూడండి, స్టోన్స్ మీద చినుకులు గుర్తులు కనిపిస్తున్నాయి కదా. నెమ్మదిగా మెల్లమెల్లగా వర్షం స్టార్ట్ అయింది. కొండ మామిడికాయలు అంటారు కదా, వాటిని అక్కడక్కడ కోతులు తిని పారేశాయన్నమాట. అయితే చెట్లకు మాత్రం ఒక కాయ కూడా లేదు. ఇలా మేము నడుచుకుంటూ ఫైనల్ గా ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి, పెద్ద వాటర్ ఫాల్స్ ఇది. వాటర్ అయితే లైట్ గా వస్తున్నాయి. ఈ వాటర్ లో అందరం స్నానాలు చేసేసి ఇంకా పైకి ఎక్కి వెళ్తే దేవుడికి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వాటర్ లో బాగా ఎంజాయ్ చేసామండి. జనాలు తక్కువ ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్ గా ఉండింది. ఫెస్టివల్స్ సీజన్ లో అయితే జనాలు చాలా ఎక్కువ. వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి అయితే పడుతుందో హైట్ ప్లేస్, అక్కడికి కూడా వెళ్ళొచ్చండి. కానీ అక్కడికి వెళ్ళాలంటే దేవుడి గుడిని దాటుకొని మరొక ఆపోజిట్ సైడ్ లో వెళ్ళాలి. మేము వాటర్ లో స్నానాలు చేసేసి ఇలా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఒక పెద్ద తేనె పట్టు ఉందన్నమాట. చూసాం మేము, చాలా పెద్దది. చూపిస్తాను చూడండి. మా వాళ్ళకు కూడా చూపించాను. తేనె పట్టు చూడకుండా ఉన్నారు కొందరు, మిస్ అయిపోతారని. మనకి ఇది ఆశ్చర్యం ఏం కాదు, కానీ మనం వెళ్ళిన చోట అడవులలో ఇలాంటివి కనిపిస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఈ కొండలో స్టెప్స్ మొదలైనప్పటి నుంచి చాలా మంది టెంపుల్ వరకు కూడా మోకాళ్ళ మీద వెళ్తూ ఉంటారండి. స్వామికి మొక్కుబడి తీర్చుకోవడానికి కానీ, మొక్కుబడి పెట్టుకోవడానికి కానీ. నేను చూపించిన వాటర్ ఫాల్స్ లో స్నానాలు చేసేసి స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కానీ, మోకాళ్ళ మీద ఎక్కే వాళ్ళు కానీ ఈ స్టెప్స్ ని ఇలా పూజించుకుంటూ వెళ్తారనమాట. నేను కూడా ఈ స్టెప్స్ ని పూజించుకున్నాను పసుపు కుంకుమలతో. మా అక్క వచ్చారు మాతో పాటి. మా అక్క స్టెప్స్ కి పసుపు అప్లై చేసుకుంటూ వెళ్లారు. నేను వెనుకనే కుంకుమతో బొట్లు పెట్టుకుంటూ వెళ్ళానండి. కాస్త స్టెప్స్ ఎక్కువగానే ఉంటాయి, కానీ మనకి ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. చూడండి, మనం ఎంత హైట్ లో ఉన్నామో. చాలా మంది ఇక్కడ చూడండి పసుపును అప్లై చేసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. చాలా జెన్యూన్ గా ఉంటుందండి ఈ టెంపుల్ అన్నది. న్యాచురల్ గా ఏర్పడిందనమాట. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పసుపు అప్లై చేసుకుంటూ ఎక్కేసామన్నమాట. ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ ఎడ్జ్లో కాకుండా కొంచెం మిడిల్లో పెట్టాము. అక్కడ నుంచి చాలా కిందకి లోతుగా ఉంటుంది. మనం కొండ బాగా హైట్ లో ఎక్కేసాం కాబట్టి కొంచెం సైడ్ లో ఉండడం కరెక్ట్ కాదని ఇలా మిడిల్లో పెట్టుకుంటూ వెళ్ళామండి. అయితే ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి బాగా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్లే వాళ్ళైతే హ్యాపీగా పెట్టేసుకుంటూ వెళ్ళొచ్చు, అలవాటు అవుతుంది కాబట్టి. ఇలా అన్నింటినీ పూజించుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నిత్య అన్నదానం కూడా ఉంటుందండి. ఇంత అడవిలో కూడా మనకి అన్నం టైంకి దొరుకుతుందంటే పెట్టే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి, ఆ అన్నం తిన్న వాళ్ళు కూడా అంతే పుణ్యం చేసుకొని ఉండాలండి. రోజు అయితే వైట్ రైస్, ఒక రకమైన కర్రీ పెడతారట. మండే అయితే రకరకాల వెరైటీస్ పెడతారంట. ఈయనే అండి మన నిత్య పూజ కోన స్వామి. నిత్యము ఇక్కడ అక్క దేవతలు తెల్లవారే వచ్చి పూజలు చేస్తారు అని చెప్పారు పూజారి గారు. చాలా పవర్ఫుల్ అండి ఈ స్వామి. ఏవైనా ఇక్కడ ఎవరైనా
తప్పులు వాంటెడ్ గా చేస్తే పనిష్మెంట్ కూడా అప్పుడే వెంటనే తెలిసిపోతుందండి, కొండ దిగేలోపే. ఇలా పిల్లల కోసం చాలా మంది వరపడుతూ ఉంటారండి. వాళ్ళకు కళ్ళలో స్వామి పండ్లు గాని పూలు కానీ కనపడేటట్లు చేస్తారట. అలా చేస్తే వాళ్ళ కోరిక ఏదైనా సరే పిల్లల విషయంలో అయినా పెళ్లిల విషయంలో అయినా జరిగిపోతుందంట. ఇలా గుహలో కూడా లోపల ఒక స్వామి ఉంటారండి, దీపం వెలుగుతూ ఉంటుంది. ఒక పూజారి కూడా అక్కడ ఉంటారు. ఇక్కడికి పాకుతూ వెళ్ళాలి లోపలికి. ట్రెక్కింగ్ ని ఇష్టపడే వాళ్ళైనా సరే, మన కడప ఏరియాలో ఉండే ఈ నిత్య పూజ కోన తెలియని వాళ్ళైనా సరే ఒకసారి విజిట్ చేయండి. ఈయనే అండి గుహలో ఉండే స్వామి. తర్వాత ఇక్కడ నుంచి భోజనాల దగ్గరికి వెళ్ళిపోయామండి. నియర్లీ 3 అయింది. 3 అయ్యేసరికి వాళ్ళు వండిన వెరైటీస్ అన్ని అయిపోయి వైట్ రైస్, పప్పు, రసం ఉంటే నేను అవి పెట్టేసుకొని సింపుల్ గా తినేసి మళ్ళీ ఇక్కడ వర్షం పడుతుంటే ఇలా షూట్ చేసుకున్నాను. గ్రీనరీ చల్లగా, ఎక్కువ హెవీగా గాలి వస్తుంది. ఇక్కడ చూసారా నీళ్ల దార, వర్షం ఎక్కువైనప్పుడు ఇక్కడ నుంచి వాటర్ కూడా కిందకి వస్తూ ఉంటాయంట. ఇది గుండం అండి. పండగలప్పుడు ఇందులో చక్కెర అలానే ఎండు కొబ్బరి వేసి బాగా కాలిపోయాక కొబ్బరిని తీసుకెళ్తారు. అది ఇంట్లో బొట్టులాగా పెట్టుకుంటారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయంట అలా పెట్టుకుంటే. ఫైనల్ గా ఇంకా మేము కిందకి దిగేసామండి. అప్పటికే జనాలు ఎవ్వరూ లేరనమాట. పూజారి వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మాతో పాటు వచ్చిన మా వాళ్ళు మా బాబు ఏడుస్తున్నాడని నెమ్మదిగా కిందికి దిగడం స్టార్ట్ అయిపోయారు మాకంటే ముందే. ఇంకా మేము రిటర్న్ అయ్యే సమయానికి కొంచెం వర్షం ఎక్కువగా పడింది. వర్షం తగ్గిన తర్వాత వెళ్దామన్నట్టు ఈ చెట్టు నాకు చాలా అందంగా ఆశ్చర్యంగా కనపడిందండి. అందుకే నేను వీడియో తీసుకొని ఫోటో కూడా తీసుకున్నాను. ఈ కొండలో ఎన్నో వింతలు, అద్భుతాలు చూసానండి. ఎంత బాగుందో, ఆశ్చర్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా. ఈ గ్రీనరీ చూడండి, ఎంత చల్లటి గాలి, చాలా బాగుందండి. ఇలా వెళ్ళి అలా వచ్చే ప్లేస్ కాదు. శివరాత్రికి అయితే మేము ముందు రోజే వెళ్ళి అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం స్నానాలు చేసి ఎర్లీ మార్నింగ్ 3కే దర్శనానికి వెళ్ళిపోతామండి. అలా చేసుకుంటామన్నమాట. కొంచెం తృప్తిగా ఉంటుంది. ఈ రోజు అయితే ఇలా వెళ్ళాం, వచ్చేసాం. పిల్లల కోసం కట్టిన ముడుపులండి అవి. ఎంత నమ్మకమో. నిత్య పూజ కోన అంటే అక్కడికి మేము రాము అనే వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. అంత పవర్ఫుల్ దేవుడు. సూపర్ ప్లేస్ అండి. తప్పకుండా మీకు చూడాలనుకుంటే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మేము దిగేసి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా కిందకి దిగేయడమే. దిగేసిన తర్వాత ఫైనల్ గా మా వెహికల్ దగ్గరికి వచ్చేసాము. మా బాబు పైన ఉన్నప్పుడు అంతగా సతాయించాడు, కానీ లోపల ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తాను. ఇవి మేడి పళ్ళు అంట అండి. కింద పడితే ఎత్తుకున్నాను. ఇవి పచ్చిగా ఉన్నాయి, సరే అని పక్కన పెట్టేశాను. చూడండి మా బాబు లోపల కళ్ళకి అద్దాలు పెట్టేసుకొని స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. పైన మాత్రం బీభత్సంగా ఏడిపించేశాడు వాళ్ళ ఫాదర్ ని. ఇక్కడ మాత్రం హాయిగా ఉన్నాడు. ఇంకా మేము బయలుదేరేసాం ఇంటికి. ఇలా జరిగిందండి నిత్య పూజ కోనలో దర్శనం గాని, మేము ఎక్కడం కానీ దిగడం కానీ అస్సలు రిస్క్ గా అనిపించలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అలానే వ్లాగ్స్ లో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.